వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం బాయ్స్ హాస్టల్లో ఉన్నాం. రీసెంట్గా చూసుకుంటే చాలా హాస్టల్స్లో ఉంటున్న బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చెడు వ్యసనాలకి చెడు బానిసలకి ఇదైపోయి సూసైడ్ చేసుకొని చాలా జీవితంతో నాశనం చేసుకుంటున్నారు. దీనికి మన ఆంటీ గారు పక్కనే ఉన్నారు. ఆంటీ గారి మాటలో కొంచెం మంచి సందేశం విందాం. నమస్తే. చదువుకోవడానికని మామూలుగా జాబులు చేయడానికని వస్తున్నారు హాస్టల్కి. కానీ వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, అమ్మాయిలతో ఎందుకు తిరుగుతున్నారో ఏంటో పోయిన తెలియదు. కానీ వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదువుతున్నారో, ఎంత కూలి పని చేసి చదువుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. కాకపోతే వాళ్ళు ఆడవాళ్ళు నట్టుకుని తిరుగుతున్నారు తప్ప వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆలోచించలేదు. వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆలోచించి వాళ్ళ తల్లిదండ్రులు వెనకాల ఎంత బాధపడతారో వాళ్ళ ఉద్దేశం చచ్చిపోతే. ఓ పిల్లడు ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అక్క చెల్లెళ్ళు ఎంత బాధపడతారో. వాళ్ళు ఏ కూలి పని చేసి చదివించి అంత జాబ్ తెప్పించారంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అలాగే ఎంతోమంది కుర్రోళ్ళు బానిసలకు అవుతున్నారు అమ్మళ్ళు. అది తప్పది. నాకు కొడుకులు ఉన్నారు, కాకపోతే ఇంతలాగా చేయకూడదు, తప్పది. చదువుకోవడానికి వచ్చినాడు భవిష్యత్తులో ఉండాలంటే కొంచెం బాగోవాలి, మనుషులు అర్థం చేసుకుని బతకాలి, అంతేగాని ఇంత దారుణంగా కాకూడదు. ఆడపిల్లల కోసం మొత్తానికే ఇలాగ ఏదైనా చెడిపోకూడదమ్మా. వెనకాల తల్లిదండ్రులను వదిలేసి ఇంత ఇలా చేస్తున్నారంటే వాళ్ళని ఎంత కష్టపడి చదివింటున్నారో అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళు మాత్రం అర్థం చేసుకోకుండా ఇలా చేస్తే ఆడపిల్లలని అర్థం చేసుకోవాలమ్మా. తల్లిదండ్రి మనము మీద నమ్మకం పెట్టి పంపించారంటే అంత నమ్మకంగా ఉండాలి వాళ్ళు. అది కూడా అర్థం చేసుకోకుండా ఇలా చేస్తున్నారంటే చాలా దారుణం. అది ఎంతగానో బాధపడతారు కదా వెనకాల ఉన్న వాళ్ళు తల్లిదండ్రిని. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఎంత సెవెంటూర్చి పంపిస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ముందు అర్థం చేసుకోకుండా అలా చేస్తాం తప్పు కాదు, కరెక్ట్ కాదు అది. ఆంటీ మీ పేరు? నా పేరు భవాని. ఆంటీ, చాలా మంది యువకులు ఎక్కడి నుంచో పొట్టకూడి కోసం హైదరాబాద్ వచ్చి చదువుకోవడానికని హైదరాబాద్ వచ్చి చెడు వ్యసనాలకు బానిసయ్యి గంజాయి అని చెప్పి హాస్టల్లో ఉంటా, ఇంట్లో వాళ్ళకి సంబంధం లేకుండా ఊరేసుకునేదాకా వస్తున్నారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు, చెడు వ్యసనాలకు అవుతున్నారు. వాళ్ళకి మీరు ఏదైనా సందేశం ఇస్తారా? చెప్తాను చెప్పండి. బాబు, మరి ఆ అమ్మాయి వల్ల అబ్బాయి ఎందుకు చనిపోవడం మనకు తెలియదు, కానీ చాలా తప్పు. ఆ బాబు అలా చేస్తాం. ఎక్కడి నుంచో పొట్ట కోసం అనేసి జాబ్ కోసం చదువుకునే కానీ వచ్చి ఒక అమ్మాయి వల్ల బాబు అలాగ అయిపోతాం చాలా పొరపాటు. కానీ ధైర్యంగా వచ్చి నువ్వు కాకపోతే ఇంకొకరు అలాగనేసి ఆ బాబు ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ పిరుగు పని చేసి తల్లిదండ్రులను బాధ పెట్టాడు. వెనకాల తోడబుట్టిన వాళ్ళు రక్త సంబంధం ఎంత బాధపడతారు. నేను హాస్టల్లో పనిచేస్తున్నాను, ఎంతో మంది కుర్రోళ్ళు నేను చూస్తుంటాను. ఇక్కడ చూసి బాబు మీరు అమ్మాయి వల్ల కంటే మీరు ఏం బాధపడకండి, అది కాకపోతే ఇంకొకరితో, అంతేగాని ఆ అమ్మాయి వల్ల నేను పాడైపోయి నేను అలా చేసుకుందాం ఇలా చేసుకుందాం అని నేను పనిచేసే హాస్టల్లో కూడా చాలా మంది కుర్రోళ్ళకి చెప్తుంటాను. కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తిడతాను. నేను ఇలాగ అమ్మాయిలు కూడా వెంటబడి కుర్రోళ్ళని ఇలా పాడు చేస్తున్నారే, అక్కడ తల్లిదండ్రులేమో మా అమ్మాయిలు మా అబ్బాయిలు ఎంతో బాగున్నారు అని అప్పు చప్పు చేసి ఇక్కడికి హైదరాబాద్ పంపిస్తారు పల్లెటూరు నుంచి. వీళ్ళేమో చేసేది ఇక్కడ, అక్కడేమో తల్లిదండ్రులు మా బిడ్డలు బాగానే ఉన్నారు, అలాగేనేమో తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ వీళ్ళు చేసే పని ఇది, అబ్బాయిలను కూడా ఏడిపించి ఎలా చేస్తున్నారు. కానీ కుర్రోళ్ళు వదిలేస్తే ఏమవుతారు. అలాగని ఎన్నోసార్లు అమ్మాయిలు రోడ్ల మీద వెళ్ళినా నేను వాళ్ళ మొక్కల మీద తిడతాను బాబు. తిట్టినా మరి అబ్బాయి అలా చాలా చేస్తాం తప్పు. ఆ తల్లిదండ్రులు కొడుపు కోత ఎంత వేదన. అబ్బాయి వెళ్ళిపోయాడు, ఆ మనిషి ఇంక 2 రోజులు బాధపడుతుంది, తర్వాత ఇంకొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఉంటుంది అది. దానివల్ల మరి ఆ కుర్రోడు అలా చేస్తాం చాలా తప్పు కాదు. మరి ఎందుకో మరి మాకు తెలీదు మీరు వచ్చే వరకు. మరి కానీ ఎవరు కూడా అలా చేయకూడదు. ధైర్యంగా ముందుకు ఎదుర్కోవాలి దేనికన్నా సరే. ఎంత అది తప్పు అయినా ఒప్పు అయినా నష్టమైనా కష్టమైనా ఇంత దూరం వచ్చామంటే అది ఎలాంటిదంటే వదిలేని నువ్వు నాకు ఒక్కర్లొద్దు వెళ్ళిపోలాగనేసి వదిలేయాలి. కానీ అలాంటి పిరిగి పని ఎప్పుడు చేయకూడదు. ఏ బిడ్డలు కూడాను ఎవరు కూడా యవనస్తులు బోల్ మంది వస్తున్నారు జాబ్ కోసం, కోచింగ్ కోసం అందరూ వస్తున్నారు ప్రతి హాస్టల్కి హైదరాబాద్ పల్లెటూరు నుంచి. కానీ అమ్మాయిల వాళ్ళ అబ్బాయిలు ఇలా చెడిపోయి ఇలా ప్రాణాలు తెచ్చుకుంటున్నారు. కానీ అలా చెయ్యొద్దు బాబు. మీరు ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు, మీ వెనకాలను బాధ పెట్టొద్దు. మీకు కష్టం అయితే మీ సొంత ఊరు వెళ్ళిపోండి, ఏదో కొన్ని రోజులు మర్చిపోండి, అంతేగాని బతకండి. అందుకే ధైర్యంగా బతకండి, అంతేగాని పిరికి పని చేసి వెనకాలని తల్లిదండ్రులు కొడుకు కోత మిగిలించకండి బాబు. నేను మరీ నేను చెప్తున్నాను, ఆలకించండి అమ్మా. నాకు బిడ్డలు ఉన్నారు, రేపు పొద్దున్న నా బిడ్డలో ఏంటి ఇంత దూరం వస్తానంటున్నారు. ఇలా చేసి చూస్తుంటే ఆ బిడ్డల భవిష్యత్తు ఏటో నాకు భయం వేస్తుంది మా పిల్లల్ని రప్పించుకోలేకి. కానీ ఏ అమ్మాయి వల్ల మీరు ఎవ్వరు కూడా నట్టుకోవద్దు బాబు. ధైర్యంగా ఎదుర్కోండి. దేనికన్నా సరే, ఏ సమస్య అయినా సరే వదిలేసేయండి. వదిలేసి చక్కగా బతకండి. మంచి చదువుకోండి, మంచి జాబ్ తెచ్చుకోండి.
ప్రతి అమ్మాయి మీకు కూడా వస్తుంది. ఎందుకంటే ముందు లొంగ తీసుకొని ఒక చూస్తున్నారు మీ దగ్గర అవి కొనిపించుకోనాకే, తర్వాత మళ్ళీ ఇంకొకరితో వెంటబడినాకే అలా చేస్తున్నారు. కానీ మీరు నమ్మకండి బాబు, ఎప్పుడు కూడా అమ్మాయిని నమ్మి మీరు మోసపోయి మీ ప్రాణాలు తీసుకోకండి బాబు. దేవుడిచ్చిన ప్రాణం మన బలువుని తీసుకోనాక హక్కు లేదు మనకు. దేవుడు తీసిపోతే ఏది ఉండదు. ఇప్పుడు నువ్వు చనిపోయావు కానీ ఆ అమ్మాయి బాగానే ఉంటుంది. కానీ మరి ఆ తల్లిదండ్రి ఎంత బాధపడతారు బాబు. నువ్వు ఒక్కడవే కొడుకువో లేకపోతే ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. కానీ ఆ తల్లిదండ్రి ఎంత ఎడుతారో, తోడబుట్టిన వాళ్ళు ఎంత ఎడుతారో, రక్త సంబంధం ఏ బిడ్డలు కూడా మీరు అలా చేసుకోకండి బాబు. ఎప్పుడు కూడా పిరిగితనంగా చేయకండి. ఏ పనిని ధైర్యంగా ఎదుర్కోండి. దేనికన్నా ఏ సమస్య అయినా అమ్మాయి అది కాకపోతే ఇంకొకరితో వస్తుంది బాబు. అదేనా మీకు లోకంలోను బోల్ మంది ఏంటి అలాగనేసి ఇప్పుడు వాళ్ళ బతికి లేదా, ఆ అబ్బాయి కాకపోతే ఇంకొక అబ్బాయి, ఇంకొక అబ్బాయి కాకపోతే ఇంకొక అబ్బాయి, ఆడితో కాకపోతే కొనిపించుకోవచ్చు, ఈడితో కాకపోతే కొనిపించుకోవచ్చు అని చూస్తున్నారు. మీరు అలాగే ధైర్యంగాను ఏది ఇష్టమైతే వాడుకోండి, లేకపోతే వదిలేసేయండి దాన్ని. అంతేగాని అంతవరకు కూడా మీరు ప్రాణం దాకా వెళ్ళకండి బాబు. ప్రాణాలు తీసుకోకండి. చూసారు కదా వ్యూవర్స్, దగ్గరగా 300 మంది ఉంటారు ఈ హాస్టల్లో. వాళ్ళందరినీ సొంత పిల్లల్లాగా వీళ్ళు ఎంత చేసి వాళ్ళకి అన్నం పెట్టి టైం టు టైం అన్ని చేసి పెడతారు. వాళ్ళకి ఏమైనా అంత బాధపడుతున్నారు చూసారు కదా. ఇప్పటికైనా మారి కొంచెమైనా అట్లాంటివి కార్యకలాపాలు చేయకండి.